ఏ ఎక్కడిదబ్బా తిరుపతి కొండ మీద కాలు పెట్ట సందు లేదనుకోరాదు. ఎటు చూడు భక్తులే. పొరలకు ఎండాకాలం తాతిలొచ్చే వరకు మొక్కులున్నోళ్ళంతా ఎంకన్న గుడి బాట పట్టిండ్రు. కిలోమీటర్ల కమానం లైన్లు కట్టి గంటల కమానం నిలబడితే గప్పుడు దర్శన భాగ్యం. తెలంగాణకెళ్ళి సుత శీతం మంది పోతారాయే. మనోళ్ళ మంచి చెడ్డలు అరుచుకుంటానికి మన గవర్నమెంట్ సుత ఓ కార్యం చేయబోతున్నది. ఈ ముచ్చట కొండ మీద ఉండి చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇంటోళ్ళతోటి కలిసి రాత్రే తిరుపతి పోయిండు సీఎం సారు. గుడి గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొని పొద్దుగాల మన్మన్ నెత్తెంటికలు తీపిచ్చి గుడి కాడికి వచ్చిండ్రు. ఇంటి ఆమె బిడ్డే అల్లుడు ఎంట నడిస్తే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లైన్ లో లోపలికి పోయిండ్రు. మహాద్వారం కాడ అయ్యవాళ్ళు ఆఫీసర్లు ఎదుర్కొని వెంకన్న స్వామి కాడికి దొరకపోతే తుర్తిగా దర్శనం చేసుకుని మొక్కులు ఒప్పచెప్పిండ్రు దేవునికి. అటెంక రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు ఇచ్చి దీవనార్తులు పెట్టినారు అయ్యవాళ్ళు. బయటకు వచ్చినాక గుడి ముంగట మన్మన్ని నడిపించిండు జరంత దూరము. పూజాల మీదకి ఎత్తుకొని ఒక ముర్సుడు కాదు, తిరుపతికి వచ్చే భక్తుల కోసానికి కొండ మీద గీ సౌలత్ చేస్తుందట మన తెలంగాణ సర్కారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కొండ మీద రాజకీయాలు మాట్లాడను, రెండు రాష్ట్రాలలో ఆనలు మంచిగా వడాలే, పంటలు బగ్గా వండాలని కోరుకొని గీ ముచ్చటే చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడబోయే ప్రభుత్వం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి